టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ దాదాపు ఒకేసారి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానుల్ని షాక్కు గురిచేశారు. వీరి రిటైర్మెంట్ ప్రభావం త్వరలో ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్పై తీవ్రంగా పడనుంది. ఓపెనర్లుగా గిల్ మరియు జైస్వాల్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అనేది మాత్రం ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే బీసీసీఐకి కీలక సూచన చేశారు. విరాట్ కోహ్లీ స్థానంలో ఇటీవల డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టిన కరుణ్ నాయర్ను ఇంగ్లాండ్ టూర్కు ఎంపిక చేయాలన్నారు. కరుణ్ నాయర్కు ఇంగ్లాండ్ పరిస్థితులపై అవగాహన ఉందని, గతంలో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని గుర్తు చేశారు. 33 ఏళ్ల వయసున్న కరుణ్ నాయర్ ఇప్పటికీ యంగ్గా ఉన్నారని అభినందించారు. ఇదిలా ఉండగా 33 ఏళ్ల కరుణ్ నాయర్ ఇప్పటి వరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడారు. 2016లో స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టుతో ఎంట్రీ ఇచ్చారు. తన 3వ టెస్ట్ మ్యాచ్లోనే ఇంగ్లాండ్పై ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసింది. చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో 381 బంతుల్లో 303 పరుగులు చేశారు.